మనసంతా పులకించిపోయింది. అమ్మాయి పేరు ఏం పేరమ్మా? ఇందాక డాన్స్ చేసాం ప్రియాక్ష్. అబ్బాబ్బాబ్బా ఏం డాన్స్ చేసింది. వెరీ నైస్ అమ్మ ప్రియాక్ష్. బ్రైట్ ఫ్యూచర్. భవిష్యత్తులో గొప్ప ఉన్నత స్థానంలో ఎదగాలి, మంచి డాన్సర్గా అటు విద్యావేత్తగా ఎదగాలని కోరుకుంటూ చాలా సంతోషం. మనంతా పులకరించిపోతుంది. పచ్చటి ప్రకృతి వాడి మధ్యలో, చిన్న చిన్న బొడి పసి మనుషుల మధ్యలో, కల్మషం లేని పసి హృదయాల మధ్యలో 2 గంటల నుంచి మది పులకించిపోతా ఉన్నది. సంతోషం. మరి ఈ కార్యక్రమానికి సమాధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ గారు ప్రవీణ్ గారు, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి స్థానిక ఎంఈఓ రవి సార్ గారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ సార్ గారు, అలాగే తమ్ముడు నాయుడు సంతోష్ గారు, అలాగే మిగతా మా గురువర్యులు పెద్దలు పూజ్యులు సంజీవన్న గారు ఫిజికల్ డైరెక్టర్, మిగతా వేదిక మీద ఉన్న టీచర్లు, పత్రికా సోదరులు అండ్ పిల్లలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నా ఊరు షెట్పల్లి ఇక్కడ దగ్గరనే పెట్టా, ఒక 10 కిలోమీటర్లు. నేను నా ప్రాంతానికి తప్పకుండా వెళ్ళాలా. మొన్న మధు సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ ప్రవీణ్ సార్ ఫోన్ చేశారు, సార్ ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము మీరు రావాలనగానే తప్పకుండా వస్తా బ్రదర్. నా ప్రాంతం అది, నా ఏరియా, నా పిల్లల్ని ఆశీర్వదించడానికి ఎన్ని పనులున్నా నేను వస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఓపెనింగ్ సెరమనీ రోజే రావాలా, కానీ ఆ రోజు ప్రజావాణి ఉంటుంది బెట్ట. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్గా నేను ప్రజావాణికి వెళ్ళాలా, తప్పకుండా క్లోజింగ్ వస్తానని మరి చెప్పి చాలా పనులు ఉన్నాయి నా కోసం. ఇప్పుడు చాలా మంది ఆఫీసులో వెయిట్ చేస్తున్నారు, కానీ నేను వెళ్ళాలి ముక్కాలకు. నా ప్రాంతం, నా వాళ్ళు ఉన్నారు, నా చెల్లె పీటీ సోదరు ఇక్కడే ఉంది, అలాగే తమ్ముడు మధు, అలాగే సాయి, మిగతా ప్రవీణ్ సార్, వీళ్ళందరితో నాకు అనుబంధం. కాబట్టి చాలా సంతోషం వేస్తుంది బెట్ట. చాలా చక్కని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇందాక సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద స్కూల్లో కూడా స్పోర్ట్స్ వాళ్ళు పెట్టారు. ఎంతసేపు వాళ్ళకు స్ట్రెంత్ కావాలా, 500 ఉన్నది 1200 చేయాలి, 1500 చేయాలి. స్ట్రెంత్ కోసం చూసే స్కూల్ ఉన్నాయి, కానీ ఇట్లా స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసే స్కూల్ ఒకటి ఏదైనా ఉందా అంటే అది కేటీఎస్ నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే థ్యాంక్ యూ. నేను మొన్న మోటార్ కేటీఎస్ స్కూల్ టైప్ ఇట్లానే స్పోర్ట్స్ లీగ్కి వెళ్ళినా, ఆ రోజు కూడా దాదాపు 1200 మంది పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ వరకు కూర్చొని ఇట్లనే 3 రోజులు చేసింది స్పోర్ట్స్లో. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వెళ్ళినా చాలా సంతోషం వేసింది. వాళ్ళతో నా అనుభవాలు పంచుకున్నా, క్రీడల్లో వారు చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతగా ఫ్యూచర్లో ఈ పాఠశాల నుంచి కూడా ముఖ్యంగా మా సోదరిమణి పీఈటీస్ ఇక్కడ వ్యవహరిస్తున్నారు, చాలా మంచి క్రీడాకారిణి. రాబోయే రోజుల్లో ఈ పాఠశాల నుంచి, ఈ మైదానం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడతారని ఆశిస్తున్నాను కదా. ఎందుకంటే ఆటలకు పిల్లల వినండి, ఒక 2 నిమిషాలు మాట్లాడతా, 2 మినిట్సే మాట్లాడతా, సరేనా? 3 రోజులు ఎంజాయ్ చేసింది, 3 రోజులు ఎంజాయ్ చేసిందా? ఆటలు ఓడిపోయిన వాళ్ళు బాధపడ్డారా, గెలిచిన వాళ్ళు సంతోషపడ్డారా? థ్యాంక్ బెట. ఓటమి గెలుపులు జీవితంలో సహజం బెట. పిల్లలారా అర్థమైందా? ఓటమి గెలుపు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కోసం ఆడాల, కష్టపడాల గ్రౌండ్లో. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మీరు గెలుస్తారు బెట. జీవితంలో కూడా అంతే, చాలా మట్టుకు దెబ్బలు తగులుతాయి, ఓడిపోతాము. ఒక చిన్న ఒక్కొక్క దశలో జీవితం అంటే విరక్తి వెళ్తుంది, కానీ అట్లా కాదు. మనది మనమే ఉత్సాహంగా ముందుకెళ్ళాలా, మనది మనమే ఇన్స్పైరింగ్ గా ముందుకెళ్ళాలా. ఇక్కడ చాలా మంది ఐడియల్ పర్సన్స్ ఉన్నారు బెట, అందరు కూడా ఐడియల్ పర్సన్స్, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మేడం అందరూ కూడా గొప్ప వ్యక్తులు, వాళ్ళంతా జీవితాన్ని చదవచ్చారు, మీకు వాళ్ళ పాఠాన్ని రంగరించి చెప్తున్నారు బెట. ఒక ఉపాధ్యాయుడు కలుగుతున్న కొవ్వొత్తి, చిన్న క్యాండిల్ ఇందాక చూసింది కదా, అది కలుగుతూ ఉంటుంది, కానీ అక్కడ ఏం వెలిగించింది? దీపాలను వెలిగించింది. ఆ దీపాలు ఎవరు? మీరు. కాబట్టి ఉపాధ్యాయుడికి చాలా గౌరవం ఉంటుంది బెట, గొప్ప గొప్ప వృత్తి అది. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు ఎంతసేపు ప్రవాసి గారిని, మహేష్ బాబు గారిని వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారు. చిన్న వింటున్నారా?
ప్రభాస్ అనేటువంటి వాడు ఒక హీరోనే. ముఖంకు రంగేస్తే కానీ బయటికి వెళ్ళలేడు, వాడు ఎంటికలకు రంగేస్తే కానీ బయటికి వెళ్ళలేడు. వాడు చిరిగిపోయిన పాయింట్ వేసుకోగానే మీరు కూడా చిరిగిపోయి మా ప్రభాస్ లెక్క మహేష్ బాబు లెక్క చిరిగిపోయిన పాయింట్ వేసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు కాదు ఐడల్ పర్సన్స్, వీళ్ళందరూ బెటర్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న టీచర్లందరూ కూడా వీళ్ళు బెటర్. రవి సార్ ఉన్నారు ఇక్కడ, జమియోగ టీచర్గా మరి తన అనుభవంతో దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు. సంజీవ్ సార్ ఉన్నారు, ప్రవీణ్ సార్ ఉన్నారు, రాజేందర్ సార్ ఉన్నారు, మేడం ఇంతమంది ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళని టీచర్లను ఆదర్శంగా తీసుకొని ఇవాళ నేను ఇక్కడ ఉన్న బెట. టీచర్లను ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవడం వల్లనే ఇక్కడ చాలా మంది ఉన్నాం. నా చిన్నతనంలో నేను స్కూల్లో చదువుకునేటప్పుడు రాజన్న సార్ అని ఫిజిక్స్ చెప్తుండే బెట, బయాలజికల్ సైన్స్ చెప్తుండే. ఎంత ఒద్దిగా ఎంత నడవడు సారు, ఎప్పుడు వస్తారా క్లాస్కు, ఎప్పుడు వస్తారా క్లాస్కు అని చూసేవాళ్ళం. ఆ మాట తీరు, ఆ పాఠం చెప్పే తీరు, నేను కూడా అప్పుడే అనుకున్నా ఇట్లనే కావాలా, రాజన్న సార్ దగ్గర నేను టీచర్ కావాలా అని అనుకున్నా. ఆ దశ స్కూల్ దశ దాటింది. మళ్ళా ఇంటర్కి వెళ్ళిన. ఇంటర్ నరేంద్ర కాలేజీ వెళ్ళేసరికి మళ్ళా కూడా ఒక గొప్ప వ్యక్తి తారసపడ్డారు. వారే ఎకనామిక్స్ లెక్చరర్ సుదేశ్ సార్, చాలా మంది తెలుసుంటారు. సుదేశ్ సార్, యా సుదేశ్ సార్ ఎకనామిక్స్ చెప్తుండే బేట. సార్ కూడా మంచి సిన్సియారిటీ, నడవడిక, ఎకనామిక్స్ చెప్తా ఉంటే చెవులు ఇట్లా నిక్కబడుచుకున్నాయి. అంత మంచి అవి టీచింగ్ అట్లా ఉంటుండే. మళ్ళీ అట్లా ఇంటర్ అయిపోయింది. సార్ లెక్క ఎకనామిక్స్ లెక్చరర్ అవుదామని అప్పుడు ఫిక్స్ అయినా. మళ్ళీ ఎట్లా ఎకనామిక్స్ తర్వాత తీసుకున్నా, తర్వాత చెప్తా. మళ్ళీ డిగ్రీలోకి వెళ్ళినా బేట. డిగ్రీలో గిరిరాజ్ కాలేజీకి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ లింబా గౌడ్ సార్ తారసపడ్డాడు. లింబా గౌడ్ ఎకనామిక్స్ లెక్చరర్, చాలా మంచి లెక్చరర్ సార్, మీకు అందరు గుర్తేవచ్చు. మళ్ళా సార్ యొక్క నడవడిక, ఆ మాట తీరు, చెప్పే తీరు, పద్ధతి, మాట, బిహేవియర్, పిల్లలను ఎట్లా దగ్గర తీసుకోవాలా, ఎట్లా డౌట్స్ చెప్పాలా, డౌట్స్ క్లియర్ చేసి వాళ్ళని ఉన్నత స్థానంలో తీర్చిదిద్దాలా అని ఇట్లా ఈ దశలో సార్లను ఐడియల్ గా తీసుకుంటూనే ముందుకెళ్ళిన బేట. చివరిగా ఒక ఆయన తారసపడ్డాడు. వారే మా వాలీబాల్ గురువు అనిల్ రెడ్డి గారు. కలెక్టర్ గ్రౌండ్ లో నన్ను కంటెక్షన్ లో రోడ్ పడి నడుచుకుంటా పోతా ఉంటే పిలిచిండు. బాబు నువ్వు పొడుగున్నవి చారా అని పిలిచిండు. ఏం చెప్తావులే బాబు నువ్వు అని పిల్లడం అంటే సార్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంటికెళ్ళి ఇట్లా మొత్తం క్రిస్టియన్స్ లెక్క ప్రవాస లెక్క ఈడుకుంటుండే నేను ఇంటికెళ్ళి. ఏం చేస్తావురా బాబు అని, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్ గిరిరాజ్ కాలేజీలో అని చెప్పిన. చెప్పగానే నువ్వు పొడుగు ఉన్నవరా, వాలీబాల్కి మనకొస్తావు, రోజు కలెక్టర్ గ్రౌండ్ సెంటర్లో ఉంటుంది, చాలా మంది తెలిసి ఇక్కడ పిల్లలకు టీచర్లకు, అక్కడికి రారా బిడ్డ అనగానే పొద్దుగల లేచి 6 గంటలకు 5 గంటలకు గ్రౌండ్కు నెక్కరు టీ షర్ట్ వేసుకొని పోయినా. నా జీవితంలో ఎప్పుడు వాలీబాల్ స్కూల్లో అట్లా చిన్న సర్వీసులు అట్లా నేర్చుకున్నా తప్ప సార్ చేతిలో పడ్డ తర్వాత మొత్తం ఒక రేంజ్లో కోచింగ్ ఇచ్చింది నాకు. సాయంత్రం పొద్దున్న 5 గంటల నుంచి 9 గంటల వరకు గ్రౌండ్ అని, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రౌండ్ అని. ఎక్సర్సైజులు, రన్నింగ్, క్రాస్ కంట్రీ రేసులు, షాట్లు కొట్టుడు, డిఫెన్స్ అన్నీ నేర్పి నన్ను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుని చేసింది. ఇలా ఆ జాతీయ స్థాయి వాలీబాల్ ఆడడం వల్ల కూడా ఈరోజు ఏఎస్ఏ జిల్లా స్పోర్ట్స్ అధికారిగా, క్రీడా ఆఫీసర్గా మీ ముందున్నాను. ఆటలు అన్నం పెడతాయా అని ప్రశ్నించే పేరెంట్స్ అందరికీ ఇక్కడ పవన్ యూస్ నేర్చుకోండి, అక్కడ సంజీవ్ సార్ని చూసుకోండి, ఇక్కడ మేడం గారిని చేసుకోండి, ఇక్కడ మధు గారిని, సాయి సార్, ఇంకా చాలా చెప్తాను. ఇవాళ ప్రపంచ బాక్సింగ్ విజేత నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్, ప్రపంచ వరల్డ్ ఛాంపియన్ లో మన నిజామాబాద్ అమ్మాయి ఉంది. ఆమెకు గవర్నమెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టగానే డిఎస్పీ ర్యాంకు ఉద్యోగం ఇచ్చింది బయట, పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చింది. అది గ్రూప్ 1, నెలకు 2 లక్షల జీతం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ లో ఆమె మెడల్ సాధించగానే జూబ్లీ హిల్స్ లో 300 గజాల ప్లాటు అండ్ డిఎస్పీ గ్రూప్ 1 ర్యాంక్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అట్లనే మరో ముద్దు బిడ్డ బాక్సింగ్ లో ఉసాముద్దీన్ మన ఇండియా తరఫున ఆడుతున్నాడు. మొన్న కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ లో ప్లేస్ రావడం జరిగింది. ఆయనకు రైల్వే డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఉద్యోగం, యాజ్ ఏ ఆఫీసర్ గా పెద్ద ఉద్యోగం ఇచ్చి నెలకు 1 లక్షన్నర జీతము వచ్చే జాబ్ ఇచ్చింది. ఇంకొక అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి మన మాలావత్ గుగులోత్ సౌమ్య, మారుమూల ప్రాంతం వాడు, ఎటు దర్పల్లి సిరికొండ సైడ్, చిన్న విలేజ్. ఫుట్బాల్లో కోచింగ్ తీసుకొని
ఈరోజు భారతదేశ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆమె జస్ట్ 19 సంవత్సరాలు. ఈరోజు టర్కీలో ఆడుతున్నది బిడ్డ. మన భారతదేశం తరపున టర్కీ దేశంలో ఉంది. ఆమెకు అసలు తీరికనే లేదు. ఈ దేశం కదా, ఆ దేశం పోతుంది, ఆ దేశం కదా, ఈ దేశం పోతుంది. 19 సంవత్సరాలకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేనేజర్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. 19 సంవత్సరాలు. షీఈ్ అండర్ 19, జస్ట్ 19 ఇయర్స్ అమ్మా. సో దట్ పిల్లలారా, మీరు కూడా చదువు, ఆటలు ఈ రెండు 50-50% ఉండాలి బిడ్డ. అర్థమైందా? ఆటలు ఎందుకు ఆడాలో చెప్తున్నారు. అర్థమైందా? కొంత విషయం చిన్న ఆటలు ఆడాలా, అటు చదువు చదవాలా. ఈ రెండు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ఆటలు ఆడడం వల్ల ఎంత మంచి ఉంటుంది బిడ్డ. శారీరక అలసట ఉండదు, మీకు మంచి ఫిజిక్, జ్వరాలు రావు, నొప్పులు రావు, బీపీలు రావు, షుగర్ రావు. ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. మీకు ఎంత పెద్ద జాబ్ వచ్చినా కానీ ఆరోగ్యం కోసం సమయం కేటాయించక తప్పదు. రన్నింగ్ చేయాలా, జాగింగ్ ఆడాలా. మా లైఫ్ చైల్డ్హుడ్ అంతా కూడా క్రీడలతోనే గడిచిపోయింది బిడ్డ. చిన్నప్పుడు పిల్లల ఏంటండి, చిన్న మీ అమ్మ నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? తోటలలో ఉన్నారు బిడ్డ. అవునా? పొలాలలో తోటలు ఉన్నారు కదా. మీరెట్లో ఎక్కడ ఉన్నారు చెప్పు? స్కూల్లో మంచిగా టెంట్ కింద నీడకున్నారు. అదే మీ అమ్మ నాన్న ఎండల చల్లగా చలి, నీళ్లు వారించుకుంటా, పసుపు దొబ్బుకుంటా, పసుపు రిప్పుకుంటా ఎండలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కష్టపడుతుంది ఎవరి కోసం? మీకోసము. మీకోసమే వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. తోటలల్లా ఎండనక వాననక కష్టపడుతున్నారు. వాళ్ళకు వయసు వచ్చి పెద్దగా అవుతారు. వాళ్ళనప్పుడు మీరు ఏం చేయాలా? ఇట్లా నీడ కూర్చాలి బెట. అర్థమైందా? వాళ్ళ నీడ కూర్చాలంటే మీరేం చేయాలి? ఇప్పుడు బాగా చదువుకోవాలి. చదువుకొని మంచి టీచర్గా, మంచి గ్రూప్ 1 ఆఫీసర్గా, డాక్టర్గా, కలెక్టర్గా, ఐఏఎస్గా ఇట్లా జాబులు సంపాదిస్తేనే మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. మా తల్లిదండ్రులు చిన్నప్పుడు మేము లేచేసరికి అమ్మ తోటలోకి పోతుండే. మేము లేచేసరికి అమ్మ తోటకి వెళ్ళిపోతుండే, నాన్న జాబ్కి వెళ్ళిపోతుండే, అమ్మ మొక్కలు చూసుకు వెళ్ళిపోతుండే. మాది మేమే వేసుకుంటుంటే, మాది మేమే అన్నం తింటుంటుంది. కానీ మీరెంతమంది తింటున్నారు బయట? ఇప్పుడు మీరిచ్చి మీరు అన్నం ఎంతమంది తింటున్నారు చెప్పు? అమ్మ తినబెడితే తినని పిల్లలు, ఫోన్ ఇస్తే తినని పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అవునా? అవునా బేట? అవును, నాకు తెలుసు. మీరు ఫోన్ ఇస్తేనే తప్ప తినరు కదా. అమ్మమ్మను నానమ్మను తినబెడితే తప్ప తినరు. కాదు బేట, వాళ్ళకి పనులు ఉంటాయి. మీ అన్నం మీరే వేసుకోవాలా, మీ అన్నం మీరే తినాలా. ఫోన్లకు మాత్రం చాలా దూరం ఉండాలి. ఫోన్లకు మాత్రము చాలా దూరం ఉండాలి బేట. మీరు కళ్ళు పాడైతే మీకు ఇంత చిన్న వయసులో ఫోన్లో నుంచి వచ్చే ఆ వెలుతురు మీ కళ్ళను పాడు చేస్తుంది, మైండ్ను పాడు చేస్తుంది, హార్ట్ను పాడు చేస్తుంది. మీ చిన్న హార్ట్ దానికి రేడియేషన్ అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది, వేడి. మీరు కొద్దిసేపు ఫోన్ ఆడగానే ఫోన్ వేడైతే చూసిండ్రా? ఫోన్ వేడవుతుంది కదా, అందుకెళ్ళి రేడియేషన్ అనేది బయటకు వస్తుంది. అది మీ కళ్ళకు, మైండ్కు, హార్ట్కు, శరీరానికి బాగా హాని చేస్తుంది. సో దట్ మీరు పెద్దగా అయ్యేంత వరకు ఫోన్కు దూరం ఉండండి, పుస్తకాలకు దగ్గర ఉండండి, గ్రౌండ్కు దగ్గర ఉండండి. ఇంత మంచి పీటీ సార్లు ఉన్నారు, ఇంతమంది సార్లు ఉన్నారు. కాబట్టి చిన్న బాగా చదువుకోండి. ఈ పాఠశాల నుంచి, ఈ పాఠశాల మీరంతా పిల్లర్లు, ఈ పిల్లర్ ఒక్కరు, ఆ పిల్లర్ ఒక్కరు, ఆ పిల్లర్ ఒక్కరు. ఈ పాఠశాలకు ఫ్యూచర్లో పేరు తేవలసిన బాధ్యత మీదే. చాలా సంతోషం. ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ ఫస్ట్ బ్లాక్ చాలా ఉందని చాలా సంతోషం వేస్తుంది సార్. బాగా కష్టపడండి. ముఖ్యంగా నేను 10th పిల్లలతో కోరుతున్నాను బేట. ఎగ్జామ్స్ కూడా దాదాపు ఇంకా 52 రోజులు సార్, 52 డేస్ సార్ ఎగ్జామ్.